ఫాలికల్స్ అంటే ఏంటి? దాంతో మనం ఫర్టిలిటీని ఎలా చూసుకోవాలి? అసలు ప్రెగ్నెన్సీకి ఆ ఫాలికల్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతాయా లేదా? నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు ఫర్ట్9 ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో యాక్చువల్గా ఏంటి, ప్రతి ఆడవాళ్ళల్లో పుట్టినప్పుడే కొన్ని ఫాలికల్స్ అనేది ఫామ్ అయ్యి వస్తాయి అనమాట. పెద్ద మనిషి అయిన తర్వాత ఆ ఫాలికల్స్ అనేది పెరుగుకుంటూ దాని నంబర్లు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఫాలికల్ అనేది పెద్దగా ఫామ్ అయిపోయి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అలా సంవత్సరం దాటుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని ఎగ్స్ అనేది పోతూ ఉంటాయి అనమాట. సో ఈ దాంట్లో ఏంటి, ప్రతి నెల ఒక 2-3 ఫాలికల్స్ పెరిగితే దాంట్లో బేబీనిచ్చే ఫాలికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫాలికల్ మనకి స్కాన్ ద్వారా తెలుస్తుంది అది పెరిగిందా లేదా అనేది. సో ఆ నంబర్ మనం దాని ప్రకారంగా చూసుకుంటూ బ్లడ్ టెస్ట్ AMH చెక్ చేసుకొని అసలు ఫాలికల్స్ అనేది ఉన్నాయా, రిజర్వ్ అనేది ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాం. సో ఈ ఫాలికల్లో ఏంటి అంటే ఒక బేబీనిచ్చే ఎగ్ అనేది లోపల ఒకటి ఉంటుంది. ఆ ఎగ్కి మనము స్పర్మ్ని ఇంజెక్ట్ చేశాక IVFలో, లేకపోతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యేటప్పుడు ఎగ్కి పోయి స్పర్మ్ని ఇంజెక్ట్ అయ్యి లోపలికి వెళ్ళి ఒక ఎంబ్రియో లాగా ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ఎగ్స్ అనేది మనకి లేకపోతే ఏమవుతుంది అంటే, బేబీనిచ్చే ఎగ్స్ అనేది లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. సో కౌంట్ అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. ఆ కౌంట్లో కూడా క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి మామూలుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీలు రావాలన్నా, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలన్నా, IUI అయినా IVF అయినా ఫాలికల్స్ అనేవి ఎన్ని పెరుగుతున్నాయి, దాంట్లో ఎగ్స్ ఉన్నాయా లేదా అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మనకి తెలుస్తుంది. అదేంటి, సింగిల్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇది స్పాంటేనియస్గా న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు. IUIలో ఏంటి, మనం అలానే ఫాలికల్ గ్రో అవుతుందా లేదా చూసుకుంటాం. ఎగ్ రిలీజ్ చేసేటట్టు చేసి మనం IUI శాంపుల్ని గర్భసంచిలోకి రిలీజ్ చేస్తాం. దీని తర్వాత IVFలో ఎలా ఉంటుంది అని అంటే, 10 రోజులు ఇంజెక్షన్స్ పెట్టి ఒక్కొక్క ఎగ్ పెరుగుతుందా లేదా చూసుకొని, ఎన్ని ఎగ్స్ పెరిగాయో అవి 18-20 mm వరకు పెరుగుతుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి అవన్నీ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్నాక హై ఎండ్ మైక్రోస్కోప్లో ఒక్కొక్క ఎగ్ని మనం చూసుకొని దాంట్లో బేబీనిచ్చే ఎగ్ క్వాలిటీ ఉందా లేదా, అంటే మెచ్యూర్డ్ ఎగ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత స్పర్మ్స్ని వాష్ చేసి ఆ ఎగ్లోకి మనం స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇది ఇంజెక్ట్ చేయడం తర్వాత 5 days ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా అనేది మనం మైక్రోస్కోప్లో స్టడీ చేస్తాం. ఇదంతా జరిగేది ఎక్కడ అంటే IVF ICSI ల్యాబ్లో జరుగుతాయి. ఇలా చేసిన తర్వాత మనకి ఎంతవరకు క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అవుతున్నాయి, లేకపోతే అంతకుముందు ఎంతవరకు క్వాలిటీ ఎగ్స్ వచ్చాయి అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మనము ఏదైనా కానీ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ఫాలికల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో బేబీస్ కూడా ఎక్కువ వస్తాయన్న అవకాశం అది కాదు. ఫాలికల్స్ ఎన్నున్నా కానీ దాన్ని తీసాక మనకి దాంట్లో బేబీనిచ్చే ఎగ్స్ ఉన్నాయి లేదా చెక్ చేసుకోవడం వరకే మనకు తెలుస్తుంది. సో ఇదన్నమాట. సో ఫాలికల్స్ ఒకవేళ ఇప్పుడు నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు, లేకపోతే ఎండోమెట్రియోసిస్ అట్లాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు అక్కడ ఫాలికల్స్, నీటి బుడగల సమస్యలు ఫాలికల్స్ అనేది ఎక్కువ పెరగచ్చు. కానీ దాంట్లో క్వాలిటీ ఉన్న ఎగ్స్ అనేది చాలా వరకు తక్కువ ఉండొచ్చు. ఎండోమెట్రియోసిస్ అట్లాంటి కండిషన్స్లో, అంటే మైల్డ్ మినిమల్ ఎండోమెట్రియోసిస్ అట్లా ఉన్నప్పుడు ఫాలికల్ నంబర్ తక్కువ ఉన్న ఒక్కొక్కసారి క్వాలిటీ ఉన్నది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటివి మనకి డౌట్స్ ఏమన్నా ఉన్నప్పుడు మీరు ఒక ఫాలికులర్ స్టడీ చెక్ చేసుకున్న తర్వాత మీ ఫాలికల్ అనేది పెరుగుతుందా, తర్వాత పెరిగిన తర్వాత 18 mm వరకు పెరుగుతుందా, ఇంకా తర్వాత అది పగిలిపోతుందా లేదా అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.